ఇక్కడ కిరాణా షాప్. ఇప్పుడు అమ్మ మీరు 5 ఏళ్ళు అవుతుందా షాప్ పెట్టి? నేను 5 ఏళ్ళ నుంచి మీకు తెలిసిన వ్యక్తిని అనుకుందాం. 5 ఏళ్ళ నుంచి మీ షాప్లో కొంటున్నాను. ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? 5 ఏళ్ళ నుంచి కొంటున్నామ్మా. 10 ఏళ్ళు కొన్నా కూడా ఇవ్వాలంటున్నాను. నేను ఏం చేస్తున్నా సార్, కిరాణా షాప్లో డిస్కౌంట్ ఇస్తారని చెప్పి మాకు ఒక తెలిసాను షాప్ బ్రాండ్ మార్చమని చెప్పాడు. బ్రాండ్ మార్చమని చెప్పి నేను వెస్టీలో కొనుక్కోండి, అక్కడ బంద్ చేసి ఇక్కడ కొనుక్కుంటా. మీ దాంట్లో ఏమైనా డిస్కౌంట్ దొరుకుతుందా? సార్ దొరుకుతుంది సార్. 10 to 20% డిస్కౌంట్ ఇస్తాను. 10 నుంచి 20% డిస్కౌంట్ అంటే దీని అర్థం ఏంటంటే మన వెస్టీజ్ కంపెనీ ప్రోడక్ట్ పైన 100 రూపాయలు ఎంఆర్పి ఉంటాయి, దానిపైన డబ్బా పైన 100 రూపీస్ ఎంఆర్పి ఉంటాయి. మన చేతికి వచ్చేసరికి 90 నుంచి 80 రూపాయల మధ్యనే వస్తుంది. బాగుందా బాగాలేదా? బాగుంది. అమ్మ మీ దగ్గర 5 ఏళ్ళ నుంచి ఉంటున్నా, ఓ 10,000 సామాన్లు కొంటున్నా. 10,000 ఏమన్నా డబ్బులు ఏమన్నా రిటర్న్ ఇస్తారా కొనడానికి? మేడం సింపుల్ ఏమంటుందంటే, ఈ నెల నీకు జీతం పడలేదు అనుకో, ఈ నెల జీతం పడకపోతాను, నో ప్రాబ్లం, నేను అప్పిస్తాను. వచ్చే నెల జీతం వచ్చిన తర్వాత ఇవి అవి 2 కలిపి కట్టారు, కానీ నేనైతే డబ్బులు రిటర్న్ ఇవ్వని చెప్తాను. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పంపిస్తుంది ఏమన్నా? నువ్వు ఎవరిని పంపించినా ఇయ్యరా? నాకు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర పరిచయం. ఆయన వింటుండ ఆ వీడియోలో చూపిస్తుంది. ఎవరు తెలిసినా ఇయ్యనంటున్నారు. సార్ నేనేమంటున్నానంటే మీ దగ్గర కొంటా, అక్కడ బంద్ చేసి ఇక్కడ కొంటా, ఏమైనా క్యాష్ బ్యాక్ ఇస్తారు? ఇక్కడ చూడండి, అక్కడ అయితే కిరాణా షాప్ ఇవ్వరు. మా దగ్గర 5% నుండి 16% వరకు డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ ఇస్తాను. ఎస్, దీని అర్థం ఏంటంటే వెస్టీజ్ కంపెనీలో 100కి 5 రూపాయల నుంచి 16 రూపాయలు మీరు మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు. అంటే 1000 రూపాయల సామాన్ తీసుకున్నారు అనుకోండి, 50 రూపాయల నుంచి 160 రూపాయల వరకు మీరు తీసుకోవచ్చు రిటర్న్ అని చెప్తా ఉంది. బాగుందా బాగాలేదా? బాగుంది కదా? నా ముఖం చూసి చెప్పండి సార్, బాగా ఆలోచించుకొని చెప్పు, ఎందుకంటే వీడియో కదా. మీ దగ్గర 10,000 సామాను ఉంటుంది, ప్రతి నెల ఉంటుంది 5 ఏళ్ళ నుంచి. ఎక్స్ట్రాగా ప్రోడక్ట్ ఏమని ఇస్తారా? ఇగో 2 కళ్ళకి ఆల్రెడీ ఇంకొక 2 వచ్చింది. ఈ కళ్ళలో సూటిగా చూసి చెప్పండి ఏమని ఇస్తారు? మీకు ఒక చిన్న బోనస్, ఒక చిన్న మాట. నేనేమంటున్నా అంటే 5 ఏళ్ళ నుంచి ఉంటుంది కదా, ఒక అగ్రిమెంట్ చేసి రాబోయే 10 ఏళ్ళు కూడా మీ షాపులో కొట్టాం. నువ్వు ఎన్ని ఏళ్ళైనా కొను, నాకే ఇవ్వాలంటున్నాను. నా దేశం కవర్లో 10 రూపాయలు తీసుకోవచ్చు. నిజమే కదా? ఎస్ సార్. సార్ మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఇస్తారు? ఎస్, 100%. మీరు ఎంతైతే కొంటారో దానికి సామాన్యంగా 10% ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తాం. అప్పుడే 4,000 ఉంటే 400 ప్రోడక్ట్, 10,000 కొనే అంటే ఫ్యామిలీ సైజుని బట్టి 10,000 కొనేటప్పుడు 1,000 రూపాయల సామాన్ ఇమీడియట్గా 10% ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తాం. 10% ఎక్స్ట్రా ప్రోడక్ట్ అంటే దీని అర్థం ఏంటంటే మీరు బిల్ ఎంత అయితే చేస్తారో, మీ బిల్ ఎంత అయితే దానిపైన 10%. 1,000 రూపాయలు ఉన్నారు అనుకోండి, 100 రూపాయలు, 2,000 ఉంటే 200, 3,000 ఉంటే 300, 10,000 ఉంటే 1,000 రూపాయలు సామాన్ ఇన్స్టెంట్గా మీకు ఇచ్చేస్తున్నాను. లాస్ట్ మా ఆడియన్స్ కోసం కూడా ఇప్పుడు మీరు ఏమంటారు అంటే 5 ఏళ్ళ నుంచి మీ దగ్గరనే ఉన్నా, ఇంకో 10 ఏళ్ళు అయినా 20 ఏళ్ళు అయినా మీ దగ్గరనే ఉన్నా, ఒక్కరంటే అమ్మకం ఇస్తారు. నా ముఖం చూసాను చెప్పండి కదా. ఆ దేశాలకు ఆ పెన్నుకున్న స్టిక్కర్ తీసి మన సపరేట్ అమ్ముకునే రకాలు కూడా. ఎస్ సార్, నిజమే కదా? నిజమే కదా? నేనేమంటున్నా అంటే అక్కడి నుంచి ఇక్కడ బ్రాండ్ చేంజ్ చేస్తున్నా, మీ దగ్గర ఇన్ని నెలలు ఉంటే ఇన్ని నెలలు ఏమైనా ఫ్రీ అని ఏమైనా ఉంటుంది అట్లాంటి స్కీమ్? ఎస్, 100% సార్. మీరు ప్రతి 4 నెలలు కన్సిస్టెన్సీగా తీసుకుంటే 3,500 3,500 అంటే 100 పీ అవుతుంది. 4 నెలలు అయితే ఎవరైతే కొట్టారో, ఈ మధ్యకాలంలో ఆషాఢంకి ఇలా సేల్ అండ్ శారీస్ ధమాకా పెట్టినప్పుడు లైన్ పట్టింది. కానీ ఇంకా 4 నెలలు వరుస కొన్న వరకు ప్రతి 4 నెలలకు ఒకసారి ఫ్రీ ప్రోడక్ట్స్ 2,500 సామాన్ ఫ్రీ అండి. సార్ ఏమంటుందంటే నెలకు అక్కడ మార్చి నెలకు 3,500 సామాన్, ఇక్కడ బ్రాండ్ మార్చు, ఇక్కడ తీసుకో, 3,500 సామాన్ 4 నెలలు నువ్వు కంటిన్యూ తీసుకుంటే 5వ నెల 2,500 సామాన్ ఫ్రీ అంటుంది. బాగుందా బాలేదా?
బాగుంది కదా. మీ దగ్గర అమ్మ నేను మా పాపను పంపించిన, నేను లక్ష్య పాప యాక్చువల్గా ఎందుకో తెలుసా, ఐశ్వర్య చెప్పింది కాబట్టి ఆమె లెక్క కావాలని నేను వాడదామని అనుకున్నాను. కానీ మా పాపను పంపించినప్పుడు లక్ష్య లేదు మీ షాప్లో సంతూర్ సబ్బు ఇచ్చి పంపించారు. వచ్చేటప్పుడు దాంట్లో ప్యాకెట్ ఓపెన్ చేసింది, నేను వాడలేదు రిటర్న్ ఏమని తీసుకుంటారా? తీసుకోండి సార్ రిటర్న్. నేను కనీసం వాసన కూడా చూడలేదు సంతూర్ సబ్బు. కవర్ చెప్పింది కదా సార్ పాప, అందుకని రిటర్న్ తీసుకోండి. ఫెవిస్టిక్ పెట్టాల్సి ఇచ్చేసి ఎట్లున్నా తీసుకోరంట. మీ దగ్గర మన అట్లాంటి గ్యారెంటీ ఏమన్నా? ఎస్, ఇక్కడ చూడండి, మన దగ్గర ఏంటంటే 100% ప్రోడక్ట్ గ్యారెంటీ ఇస్తాం మనం. మీరు నెక్స్ట్ బ్రాండ్ వదిలిపెట్టి మా కంపెనీలో తీసుకుంటే ఓపెన్ చేసి 30 డేస్లో రిటర్న్ తీసుకోవచ్చు, కానీ 30% వాడిన తర్వాత కూడా మేము రిటర్న్ తీసుకుంటాం. అట్లాగే మీకు నచ్చకుంటే జిఎస్టీ మీద మీ పైసలు మీకు రిటర్న్ మీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తాం మేము. అలాంటి గ్యారెంటీ అంటే మేము దమ్మున్న ప్రోడక్ట్ కాబట్టి, మేము ప్రోడక్ట్ మీద అంత గ్యారెంటీ ఉంది కాబట్టి మన ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ లెవెల్లో మన కంపెనీ ప్రోడక్ట్స్ వాడుతున్నారండి. ఖచ్చితంగా దమ్మున్న ప్రోడక్ట్స్. ఎస్, ఇక్కడ గ్యారంటీ కూడా ఇస్తుంది. మీరు బిల్లు చేసిన టైం దగ్గర నుంచి 30 డేస్ టైం ఇస్తాం, అందులో 30% యూజ్ చేయి. ఒకవేళ నచ్చితే నువ్వు కంటిన్యూ చేయి, నచ్చకపోతే నాకు రిటర్న్ ఇయ్యి. నీకు ఎందుకు నచ్చలేదు అనే క్వశ్చన్ వేయకుండా నువ్వు వాడి నాకు జిఎస్టీ డబ్బులు కట్ చేసుకుని నీ మిగతా వాపస్ పైసలు ఇస్తా అంటున్నావు. బాగుందా బాగాలేదా? బాగుంది కదా. మరి ఈ ఘటన ఉందామా, ఈ ఘటన ఉందామా? ఏ ఘటన ఉందాం? ఈ ఘటన ఉందాం. ఎసారం దీనికి మన పిఎం నరేంద్ర మోడీ గారి సైన్ ఏమన్నా అవసరమా? ఏమండి షాప్ చేంజ్ చేయమంటారు, బ్రాండ్ మరి చేయమంటారు, ఏమన్నా సైన్ అవసరమా? ఏం లేదు కదా. ఎసారం ఏం కావాలి దీనికి?